బ్రేకింగ్ చూస్తున్న వేసవి సెలవులు ముగిసాయి. విద్యార్థులంతా తిరిగి బడిబాట పట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు బడులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత విద్యా సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీతో ముగియగా అప్పటి నుంచి వేసవి సెలవులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ప్రతిరోజు ప్రార్థన సమయంలో తేడా లేదా పూర్తయ్యాక విద్యార్థులకు ఏడాది నుంచి యోగా లేదా ధ్యానం నిర్వహించాలని అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించారు. అరగంట పాటు పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించనున్నారు. అలాగే ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డేగా నిర్వహించబోతున్నారు. ఈసారి మొత్తంగా 230 రోజుల పాటు తరగతులు జరుగుతాయి. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నారు. ఈసారి కొత్తగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడా నోట్బుక్స్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. వేసవి సెలవులు ముగిసాయి. విద్యార్థులంతా తిరిగి బడిబాట పట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు బడులు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. గత విద్యా సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీతో ముగియగా అప్పటి నుంచి వేసవి సెలవులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యార్థులు బడిబాట పట్టబోతున్నారు. ప్రతిరోజు ప్రార్థనా సమయంలో లేదా పూర్తయ్యాక విద్యార్థులకు ఈ ఏడాది నుంచి యోగా లేదా ధ్యానం నిర్వహించాలని అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించారు. అరగంట పాటు పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించనున్నారు. అలాగే ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డేగా నిర్వహించబోతున్నారు. ఈసారి మొత్తంగా 230 రోజుల పాటు తరగతులు జరుగుతాయి. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నారు. ఈసారి కొత్తగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్.